మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. మొన్నటికి ప్రధాని మోదీ సభ ఇచ్చిన జోష్ను అలాగే కంటిన్యూ చేసేందుకు తెలంగాణ బీజేపీ సరికొత్త స్కెచ్ వేసింది. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో పార్టీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై క్షేత్రస్థాయి పోరాటాల కోసం కార్యాచరణను సిద్ధం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ జోష్ ఏమాత్రం తగ్గకుండా దాన్ని గ్రౌండ్ లెవెల్కు తీసుకెళ్లేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. శుక్రవారం బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో దీనిపైన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్ నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఈ సమావేశంలో బీజేపీ నేతలు తీర్మానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ధాన్యం కొనుగోలు సంక్షోభంపై కాషాయ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. రైతులు ఐకేపీ సెంటర్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా క్షేత్రస్థాయిలో ఐకేపీ సెంటర్లను సందర్శించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి 3 రోజుల పాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు విజిట్ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను, హామీలను తొంగలో తొక్కి ప్రజలను ఘోరంగా మోసం చేసిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలోనే ఉంటూ ప్రజల పక్షాన నిలబడాలని సమావేశంలో తీర్మానించారు. కేవలం మాటల గారెడితోటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతు గోసపడతా ఉన్నాడు కాబట్టి బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. ముందు 3 రోజుల పాటు మా పర్యటన మా ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర నాయకులు, అదే మాదిరిగా మొదటి రోజు రామచంద్రరావు గారు కూడా, రాష్ట్ర అధ్యక్షులు కూడా మా వెంట వస్తారు. ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపైన నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాప్రతినిధుల మధ్య ఎలాంటి సమన్వయ లోపం ఉండకూడదని, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరంతరం కోఆర్డినేషన్ చేసుకోవాలని రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేలా అలర్టుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఫీల్డ్ విజిట్స్ చేయాలని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ నిరంతరం ప్రజల్లో ఉండేలా బీజేపీ ప్రజాప్రతినిధులకు ఈ మీటింగ్ ద్వారా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన పార్టీ చీఫ్ రామచంద్రరావు అధిష్టానం ఆదేశాలను నేతల ముందుంచినట్లు సమాచారం. బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకాడుద్దని, పార్టీలో ఐక్యతగా ముందుకెళ్తేనే గమ్యాన్ని చేరుకుంటామని రామచంద్రరావు సూచించారు. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి రానున్నారని నేతలకు రామచంద్రరావు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం కోసం అందరూ సిద్ధంగా ఉండాలని నితిన్ రాకపై ఈ భేటీలో చర్చించారు. మొత్తంగా తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు అన్నదాతల సమస్యలను ఎజెండాగా తీసుకుని మొదటిగా ఫీల్డ్లో అడుగుపెట్టబోతున్నారు. మరి దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయగలరో వేచి చూడాలి.